ఓటు బ్యాంకు రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ కేర్ ఆఫ్ గా నిలిచిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేందుకు బీసీ రాగం ఎత్తుకుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ విమర్శించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అళవికాని హామీలను గుప్పించి గెలిచిన తర్వాత గుండు సున్నా చూపిస్తున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీ యువతకు 10 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాన్ని కల్పిస్తామని మొండి చేయి చూపించారన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసిన బీసీ బిల్లును ఆర్డినెన్స్ పేరుతో మరో మోసానికి పాల్పడుతున్నారని చందర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ముందు ప్రజలు గుర్తుకు వస్తారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేందుకు జిమ్మిక్కులు ప్లే చేస్తుందన్నారు. హామీలను అమలుపరిచే వరకు కాంగ్రెస్ పార్టీని వదిలేది లేదని ఆయన హెచ్చరించారు. మోసానికి నయవంచనకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన కాంగ్రెస్ పార్టీని రానున్న ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని చందర్ పిలుపునిచ్చారు. మోసానికి నయవంచనకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఒకసారి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలను, బీసీ సమాజాన్ని నయవంచన చేసి మోసం చేసి మళ్ళీ ఎన్నికలలో, స్థానిక సంస్థల ఎన్నికలలో ఓట్లు దండుకోవడం కోసం ఒక కొత్త నాటకానికి తెరలేపింది. ఆనాడు అసెంబ్లీలో బిల్లుల తీర్మానాలు పెట్టి గవర్నర్కు, రాష్ట్రపతులకు పంపించి ఢిల్లీలో ధర్నాల పేరిట నాటకాలు ఆడి మళ్ళీ ఈరోజు ఆర్డినెన్స్ పేరిట ఈరోజు మళ్ళీ ఒక నాటకానికి తెరలేపింది. ఇది కామారెడ్డి డిక్లరేషన్లో అమలు చేయడం కోసం 20 నెలలు కాలయాపన ఎందుకు చేసింది? ఆర్డినెన్స్ చేయడం కోసం ఇంత పెద్ద నాటకం అవసరం లేదు. అందుకోసమే ఈ నాటకాన్ని, ఈ యొక్క మోసాన్ని బీసీ అనగారిన వర్గాలందరూ కూడా ఎండగట్టాల్సినటువంటి సందర్భం ఈ సందర్భం.